హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అండి. సండే అంటే అందరి ఇంట్లో కూడా స్పెషల్సే కదా, ఫ్యామిలీ ఉంటారు కాబట్టి. సో మా ఇంట్లో కూడా ఆలు పన్నీర్ బిర్యానీ, మిర్చికా సాలన్, రైతా చేశాను. ఈ వీడియోలో నేను బిర్యానీ ఎలా చేశాను, మిర్చికా సాలన్ ఎలా చేశాను, రైతా ఎలా చేశాను అని ఫుల్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచకా వెళ్ళి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? లైక్, కామెంట్ అస్సలు మర్చిపోద్దు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే 1 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఎప్పుడు బిర్యానీ చేసినా బాస్మతి రైస్తో చేస్తాను, బాగుంటుంది, పిల్లలకి అందరికీ ఇష్టం అనమాట. ఒకవేళ లేకపోతే నార్మల్ రైస్తో చేస్తాను. తర్వాత ఆలుగడ్డ, పన్నీర్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. నేను 10 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. 1.5 kg ఆలు తీసుకున్నాను, 2 పన్నీర్ తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి చూసుకోండి, క్వాంటిటీ ఎక్కువ తక్కువ కావాలో మీకు. అల్లం, ఎల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా, తర్వాత మనం బిర్యానీ సామాన్లు వేస్తాం కదా, యాలకులు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు. ఇంకా నేను దాల్చిన చెక్క ఇవన్నీ ఏం వేయలేదండి. అవి ఏమీ లేకపోయినా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందన్నమాట. తర్వాత పచ్చిమిర్చి సన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవైతే మస్తు కారం ఉంటాయి. చూపించాను కదా, ఆలుగడ్డ, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ, తర్వాత పచ్చిమిర్చి, పన్నీరు, తర్వాత బిర్యానీ సామాన్లు. మా బుడ్డి మున్నాగడు చాక్లెట్ చూపిస్తోంది అక్కడ. తర్వాత ఉప్పు, నూనె, ఇవి కావాల్సిన పదార్థాలు. సో మా పిల్లలు, మా వారు, నేను కలిసి సరదాగా టీవీ చూసుకుంటూ కట్ చేస్తున్నాం అనమాట. సో సండే అంటే అంతే కదండి, ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉంటారు, భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అలా మా డే అయితే మొదలైపోయింది. ఇంకా నేను ముందు ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఏమేమి కావాలి ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. మా వారు చూడండి ఎలా నవ్వుతున్నారు. తర్వాత యాలకులు, లవంగాలు, షాజీరా. ఫస్ట్ యాలకులు, లవంగాలు, షాజీరా మిక్సీలో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిక్సీలో వేసేసుకోవాలండి, మొత్తం నేను చెప్పినవి. ఈలోపు రైస్ కూడా నేను ఏం చేశానంటే, బాస్మతి రైస్ 4 తీసుకుంటే 1 డబ్బా నార్మల్ రైస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 పావులు బాస్మతి తీసుకుంటే 1 పావేమో నార్మల్ రైస్, అట్లా క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, యాలకులు, లవంగాలు, షాజీరా ఇవన్నీ వేసి నేను మిక్సీ చేసేసాను మొత్తం. యాలకులు, లవంగాలు, షాజీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ. ఈలోపు రైస్ కూడా పెట్టేశానండి స్టవ్ మీద. తర్వాత పక్కనే బాండి పెట్టి, ఆ బాండి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో షాజీరా, నూనె, నెయ్యి 2 వేస్తానండి నేను. షాజీరా వేసాక తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసాం కదా, ఈ ఆలుగడ్డ ముక్కల పైనే పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా మొత్తం ఆ పేస్ట్ అంతా, యాలకులు, లవంగాలు, తర్వాత షాజీరా, అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మనము, అది మనం దీంట్లో మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని పైనుంచి కిందకి కలపాలి. అప్పుడు ఆ కారము అంతా దానికి కూడా అంటుకుంటుంది, పన్నీర్కి, ఆలుకి. ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే దానికి ఉప్పు పట్టాలి కాబట్టి. అయితే పక్కన అది కూడా రెడీ అయిపోయింది, కొంచెం ఉడుకుతున్నాయి ఆ ముక్కలు కూడా. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేసుకున్నాం అన్నమాట. వేసేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి పైన.
వేసుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇందాక ముక్కలకి పట్టడానికి ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు బిర్యానీలకు ఉప్పు సరిపోవాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. కలుపుకుని తర్వాత మళ్ళీ కావాలి అంటే మీరు మళ్ళీ ఒకసారి కలుపుకుంటారు కదా, అప్పుడు ఉప్పు సరిపోలేదంటే వేసుకోండి, ముందే వేసుకుంటే ఎక్కువైపోతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ సరిపోలేదని నేను ఇందాక మిక్సీ చేసిన దాంట్లో కొంచెం వాటర్ పోసి దానికి కూడా మిక్స్ చేసి వేసేసాను అనమాట. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. కలిపి మూత పెట్టేశాక ఇంకా అంతే, ప్రాసెస్ ఏమి ఉండదు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి నేను చేసే ప్రాసెస్. ఇప్పుడు మనం మిర్చికా సాలన్ ఎలా చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు పల్లీలు, తర్వాత గసగసాలు, తర్వాత కొబ్బరి పొడి, కొబ్బరికాయ ముక్కలు ఉంటే అవైనా వేసుకోవచ్చు, కోరియాండర్ పౌడర్, ధనియాల పొడి, ధనియాలు ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. తర్వాత జీలకర్ర చెప్పాను కదా, పల్లీలు, కొబ్బరి పొడి ఇవన్నీను ముందుగా మనం పల్లీలు వేయించేసుకోవాలండి. వేయించేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అవి కొంచెం చల్లగా అవుతాయి. ఈలోపు మనం మళ్ళీ బాండి పెట్టుకుని ఆ బాండిలో ఏమేమి వేసుకోవాలో చెప్తున్నాను మీకు. ఫస్ట్ గసగసాలు వేసుకోవాలండి. నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను, అందులో హాఫ్ వేసాను. గసగసాల తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాలు ఉంటే ఇక్కడ ధనియాలు వేసుకోవచ్చు అండి, పొడి అయినా వేసుకోవచ్చు. సో నేను ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. అదే చూపిస్తున్నాను. గసగసాలు వేసాను, తర్వాత ధనియాల పొడి వేసాను, తర్వాత జీలకర్ర వేసాను. ఇది బాగా వేగాలండి, మంచిగా వేగిన వాసన వస్తుందన్నమాట. మనకు ఆ వేగిన వాసన వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి ఎప్పుడు ఏంటంటే దించే ముందు లాస్ట్లో వేసుకోవాలన్నమాట, మాడిపోతుంది, లేకపోతే టేస్ట్ అంతా మారిపోతుంది. వేసుకుని కొబ్బరి పొడి ఒక్కసారి కలిపేసుకోవాలండి. నేను 2 ఫుల్ స్పూన్స్ వేసాను, ఆ లెక్క అది. ఒక్కసారి కలిపేసుకుని ఇంక మనం వెంటనే కిందకి దించేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ అది మాడిపోయింది అనుకోండి, మనకి వేరే టేస్ట్ వచ్చేస్తుంది. అది వేయించుకునేటప్పుడు కూడా సిమ్లో ఉండాలండి స్టవ్. ఇవన్నీ వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. పల్లీలు, తర్వాత ఈ పౌడర్ ఇవన్నీ పక్కకు పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి మనం. ఇదేనండి మనకి గ్రేవీకి యూజ్ అయ్యే పౌడర్, ఇదేనమాట. సో మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ కూడా పోసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత పక్కన బాండి పెట్టుకోవాలి. మళ్ళీ బాండి పెట్టుకుని అందులో ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది కదా, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక షాజీరా వేసుకోవాలన్నమాట. షాజీరా వేసుకున్నాక అది కొంచెం స్మెల్ వస్తుంది కదా, లవంగాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్రేవీ ఏదైతే మనం మిక్స్ చేసుకున్నామో అదంతా బాండీలో వేసేసుకోవాలండి. ఆ మిక్సీ కూడా నీట్గా వాటర్ అది పోసి అది లిక్విడ్లో చేసేసుకోవాలన్నమాట. ఈ మాత్రం లిక్విడ్లో చేసుకోవాలండి, ఎందుకంటే అది బాగా ఉడుకుతుంది కదా. నేను 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి తక్కువ తింటారు మా ఇంట్లో, అందుకనే కొంచెం తక్కువ వేసాను. మీకు కావాలంటే వేసుకోండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే 1.5 స్పూన్ కారం వేసానండి. మామూలుగా అయితే కొంచెం వేసుకోవచ్చు, నేను తక్కువ వేసాను అనమాట. తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు ఏంటంటే ముందు వేసుకోకండి, ఒకవేళ సరిపోదంటే వేసుకోవచ్చు, అందుకే నేను ఉజ్జాయింపుగా వేస్తున్నాను. సరిపోదంటే వేసుకోవచ్చు. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది హాఫ్ ప్యాకెటే వేస్తాను నేను, ఇది ఉన్నదే హాఫ్ ప్యాకెట్ అనమాట, అందుకే ఆ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. ఫుల్ ప్యాకెట్ తీసుకుంటే కనుక అందులో హాఫ్ ప్యాకెటే వేస్తాను నేను ఇప్పుడు ఉన్నదే హాఫ్ ప్యాకెట్ అండి, అందుకనే మొత్తం వేసేస్తున్నాను గరం మసాలా. ఆ తర్వాత ధనియాల పొడి, ఇందాక మనం వేయించుకునేటప్పుడు ధనియాలు వేసుకున్నాం, కానీ ఇందులో కూడా మళ్ళీ వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకుంటున్నాను అనమాట. వేసుకుని ఇది ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను మిర్చికా సాలన్ చేశానండి. మనం వంకాయ వేసుకోవచ్చు, ఆలు కూడా వేసుకోవచ్చు, అలా బెండకాయ అలా ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే మిర్చి వేసాను అనమాట. మంచిగా మిర్చి మధ్యలో కట్ చేసి అందులో ఉడకబెడితే కారం మొత్తం దిగుతుందండి. ఇది మిర్చికా సాలన్ అండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఉల్లి చట్నీకి పెరుగు, ఇంట్లో పెరుగు కూడా చేసుకోవచ్చు అండి. మా వాళ్ళు ఇంట్లో పెరుగు తినరు కాబట్టి నేను బయట పెరుగు తీసుకుని చేసుకుంటున్నాను. 2 టమాటాలు, తర్వాత ఒక ఉల్లిపాయ,
తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఉల్లి చట్నీ చేసుకోవాలండి రైతా. లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేసుకోకండి, ఒకవేళ మనకి బిర్యానీలో ఎక్కువైతే ఇందులో అడ్జస్ట్ అవుతుంది, లేదు బిర్యానీలో తక్కువైతే అప్పుడు ఇందులో వేసుకోవచ్చు అనమాట. సో రెడీ అయిపోయిందండి బిర్యానీ, మిర్చికా సాలన్ అండ్ రైతా. మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, సరేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీస్ ఎలా వచ్చాయో ఏంటో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వహ్వరు. బాయ్ బాయ్.